హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి. మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి. టమోటా ఎగ్ కర్రీ చేశానండి. సింపుల్గా చేశాను. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉందండి. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చిందండి. ముందుగా ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు కడిగి తరిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకున్నానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కరివేపాకు, టమోటాలు వేసుకున్నానండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటే మనకి టమోటాలు తొందరగా మగ్గుతాయి. టమోటాలు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను నైట్ టైం కదా, పిల్లలు కదా అని చెప్పి నేను వేయలేదు. వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అండి. కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాను. మనకి ఇక్కడ టమోటా బాగా కుక్ అయిందండి. 1 కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. కర్రీ ఉడుకుతుందండి. ఉడుకుతున్నప్పుడే మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీలో ఎగ్స్ కొట్టి వేసానండి. వేసిన వెంటనే కలపకూడదు. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 4 ఎగ్స్ కొట్టి వేసానండి కర్రీకి సరిపడా. నేను చేసిన కర్రీకి అయితే 4 ఎగ్స్ సరిపోతాయండి. మీ ఇష్టం అండి. మీరు చేసుకునే కర్రీకి మీకు ఎన్ని ఎగ్స్ కావాలనేది, ఎన్ని అనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత రిటర్న్ తిప్పుకోవాలి. రిటర్న్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. దించే ముందుగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ రిటర్న్ తిప్పుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టండి. స్టవ్ ఆపేసుకొని దింపేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉందండి. చాలా సింపుల్గా చేశానండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.